నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడ బిక్కవోలు రోడ్డునందు కొలువైన మామిడాడ శ్రీ మణికంఠస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మవారి శరన్నవరాత్రులలో 7వ రోజు అమ్మవారు మహచండీదేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుఝామున అమ్మవారికి విశేష గాజుల అలంకరణ కనుల పండువగా సాగింది. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు వందలాది మంది భక్తులు, భవానీమాలదారులు, వారాహిమాలదారులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి లయన్ డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ 7వ రోజు అమ్మవారిని మహచండీదేవి రూపంలో ప్రత్యేకంగా పువ్వులు, రంగురంగుల గాజులతో అలంకరించి విశేషమైన పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అమ్మవారి అలంకారాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కనులారా దర్శించి ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, ద్వారంపూడి బాల వెంకట సత్యనారాయణరెడ్డి, మోహనరెడ్డి, కొండారెడ్డి, యువరాజారెడ్డి, డివి కృష్ణారెడ్డి, టివి కృష్ణారెడ్డి, చిన్నగురుము రాజుతో పాటు భవానీమాలదారులు, ఇతర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.